ఇటుక బట్టలకైతే రేగడైతేంది మళ్ళీ ఇతరం వెళ్ళని చెప్పి ఒక ట్రిప్ రాయించుకో 100 ట్రిప్పులు బయట పక్కదారి పడుతున్నాయి. ఇదంతా అధికారుల ప్రోత్సాహంతో జరుగుతుంది. అధికారుల కన్సర్న్లతో జరగడం అనేది సిగ్గుచేటు. ఇక్కడ ప్రభుత్వం ఏమో అక్రమ రవాణా, అక్రమ ఇసుక దందా, అక్రమ నల్లబెల్లం, అక్రమ మట్టి అన్నింటిని అరికట్టాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేళ, ప్రజలు వెళ్ళేవేళ మంచిగా ఉండాలని ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుండు. ఇక ప్రజలు మరి ఏం చేస్తారో చూడాలన్నట్టు చెప్పి మీకు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాం. అక్రమ మట్టి కూడా ఇక్కడ ఇటుక బట్టిలే అక్రమం. అలాంటి దానికి చెరువులలో అక్రమ మట్టి రవాణాకు ప్రోత్సహిస్తూ అధికారులు అనుమతి జారీ చేస్తున్నారు. ఇదేందని చెప్పి మేము అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళు వచ్చి బ్రతిమలాడుతున్నారు. కాబట్టి కొద్ది గొప్ప మేము చూడాలంటే వదిలేస్తున్నాం అని చెప్పి దీనికి అధికారులు బదిలైన సమాధానం చెప్పడం ఇది దేనికి సంకేతం? అధికారులు దళాలతో కుమ్మక్కయ్యలా దందాలు కొనసాగిస్తున్నామని చెప్పి మాకు ఒక క్వశ్చన్ మార్క్ మిగులుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ దృష్టి సాధించి అక్రమ దందాలకు నిలువైనటువంటి దాన్ని నివారించవలసిందిగా మేము